హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మనకు 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించి తర్వాత మనకు నిధుల కొరత వల్ల ఆపివేయడం అయితే జరిగింది. మరి నిధుల కొరత వల్ల ఆగిపోయినటువంటి రైతు భరోసాను తిరిగి మళ్ళీ కూడా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి తిరిగి మళ్ళీ కూడా రైతు భరోసా సాయాన్ని మనకు 4 ఎకరాల నుంచి కూడా 10 ఎకరాల వరకు కూడా జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రైతు భరోసా నిధులకు పరిపాలన అనుమతులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, కానీ రైతు భరోసా సాయం అయితే అందలేదన్నమాట. మరి రైతులు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఎందుకు ఈ సాయాన్ని అందించడం లేదని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఖచ్చితంగా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట. మరొకసారి ప్రతి రైతు కూడా ఈ జిల్లాల వారు ఈ రోజు నుంచి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు పడుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి, మరి డబ్బులు పడకుండా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి, మరి ఇంతకీ పైసలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అలాగే ఒకేసారి ఇక నుంచి ఇచ్చేటువంటి రైతు భరోసా ఒకేసారి ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు 2 సార్లు ఇస్తారు కదా, యాసంగిలో ఒకసారి, వానాకాలంలో ఒకసారి. అట్లా లేకుండా వానాకాలం, యాసంగికి సంబంధించిన డబ్బులను ఒకేసారి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కసరత్తులు అయితే ప్రారంభించినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు టైం అయిపోయింది, యాసంగి టైం అయిపోయింది, మళ్ళీ కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ రాబోతుంది. కాబట్టి ఈ విధంగా డబ్బులను రైతులకు వెంటనే కూడా అందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం చాలా అప్డేట్స్ని అయితే ఇస్తూ ఉంది. మరి ఖచ్చితంగా రైతులకైతే మనకు ఇది చాలా మంచి అప్డేటు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క రైతు భరోసా సాయం అందుతుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ రైతు భరోసా సాయం కోసం కనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరి ఎవరికి పడుతున్నాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి పడతాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడవనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఇలా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఆల్రెడీ నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా సాయాన్ని విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధమైపోవడం జరిగిందనమాట. అంటే గతంలో 4 ఎకరాల వరకు కూడా ఇచ్చి ఆపేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసాను మళ్ళీ కూడా ప్రారంభించడం జరిగింది 4 ఎకరాల నుంచి. మరి 4 ఎకరాల నుంచి రైతు భరోసాను ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి 4 ఎకరాల నుంచి కూడా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సాయాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పటికే మనకు డబ్బులు వేశామని చెప్తూ ఉన్నారు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే డబ్బులు వేసామంటున్నారు, కానీ పైసలు వేసామంటున్నారు, కానీ కూడా పైసలు ఇంకా జమ కాలేదని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం 10వ తేదీ నుంచి ఈ పైసలు జమ అవుతాయంటున్నారు. మరి ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మరి దీంతో పాటుగా ఈ యొక్క రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా
రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇప్పటివరకు కూడా రైతులకైతే అందలేదు. మరి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ 19 విడతల పూర్తి అయిపోయింది. మరి 20 విడత 2,000 రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతులకు 20 విడత కింద ఈ 2,000 రూపాయలు వస్తున్నాయా రాలేదా అనే విషయాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు వెల్లడించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా పైసలు రాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా మీ ఏఈఓ గారిని కలవాల్సి ఉంటుంది. మీ ఏఈఓ గారిని కలిసి మనకు అందులో ఏఈఓ గారి ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. కాబట్టి డబ్బులు పడినటువంటి వారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ డబ్బులను విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఈ పెండింగ్ డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మరి రైతు భరోసా ద్వారా ఇంకా డబ్బులు పడిన వారు ఒకసారి ఏఈఓ గారిని కలిస్తే ఆయన ఎందుకు పడలేదని చెప్తారు. అలాగే పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు కూడా జమ కాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఈకేవైసీ చేసుకోవడం కానీ, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అనేసి మీరే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు నేరుగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే మనకు ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఇదొకటి చెక్ చేసుకోవాలి మీరు. మరి ఈకేవైసీ అయిన వెంటనే కూడా మీరు బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అంటే బెనిఫిషరీ లిస్ట్లో మీ స్టేట్ పేరు, మీ జిల్లా పేరు, మీ యొక్క రాష్ట్ర మీ యొక్క మండలం పేరు, పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఈ పీఎం కిసాన్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు స్పష్టం చేసుకోవాలి. ఒకవేళ పీఎం కిసాన్ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఈ విధంగా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పీఎం కిసాన్ సాయాన్ని కూడా 2,000 రూపాయలు విడుదలవుతున్నాయి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ రెండు కలిపి ఈ నెల చివరి నుంచి కూడా రైతులకు జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందడానికి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున విడుదల చేస్తాం. ఆ డబ్బులు కూడా పడతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అయితే తెలియజేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. మరి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఒకసారి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేసి మీరు యొక్క సాయాన్ని అయితే పొందండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది. మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకుని దాని ప్రకారం డబ్బులు అయితే వస్తున్నాయా రావా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని తెలుసుకోండి. మరి ఇప్పటికే అర్హుల లిస్టు అనేది విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్కి సంబంధించిన లిస్టు కూడా అందుబాటులో ఉంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి లిస్టులో మీ పేర్లు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే
ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.